జపాన్‌లోని భూకంప బాధితులకి దాదాపు 5,00,00,000 రూపాయల భారీ విరాళం ఇచ్చారట మన జూనియర్ ఎన్టీఆర్. జపాన్‌లో విపరీతమైనటువంటి ధాటికి ఎన్నో రకాలైనటువంటి ప్రాంతాలు అతలాకుతలమైపోయింది. వారం రోజుల ముందు నుంచే జూనియర్ ఎన్టీఆర్ అక్కడి నుంచి వచ్చారు. దాదాపు అక్కడ వారం రోజులు గడిపారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అక్కడ జరిగినటువంటి ఆ ఘటనను చూసి చలించిపోయారు. జపాన్ నుంచి ఇండియాకి సురక్షితంగా ఆయనొచ్చారు. వారమంతా అక్కడే ఉన్నాను. కానీ ఇలా జరుగుతుందని నేనైతే ఊహించనే లేదంటూ ఆయన ఎంతో ఎమోషనల్ అయిపోయారు. సో, తాజాగా ఫ్యామిలీతో అక్కడే ఉండడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఒక ప్రకటన చేశారు. ఇండియాకి సేఫ్‌గా చేరుకున్నాను. జపాన్‌కి ఇలా జరగడం చాలా బాధగా ఉంది. త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఆయన చెప్పారు. ఎన్టీఆర్ సంబంధించి ఈ విషయం తెలుసుకొని అందరూ కూడా పరేషాన్ అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌కి జపాన్ అంటే చాలా ఇష్టం. జపాన్‌లో ఆయనకి సంబంధించి ఎన్నో అద్భుతాలైనటువంటి విషయాలున్నాయి. అందుకే ఈరోజు ఆయన పరిస్థితిని చూసి చాలా బాధపడ్డారట. వారం రోజులు అక్కడే ఉన్నాను. ఇలాంటి ఒక సిట్యుయేషన్ వస్తుందని నేను ఊహించలేకపోతున్నాను. పిల్లలతో పాటు ప్రణతితో పాటు అక్కడే వారం రోజులు ఎంతో సరదాగా గడిపాం. నేనొచ్చినటువంటి నెక్స్ట్ డే ఇలా జరగడం చాలా చాలా బాధ అనిపిస్తోంది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వాళ్ళ కోసం దాదాపు 5,00,00,000 తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారట. ప్రస్తుతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది.